అంబాసిడర్లు. మీ చేతుల్లో 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు. ప్రభుత్వ బడులో 2 లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం. పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తాం. బడులను ఉచిత విద్యుత్ ఇస్తాం. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించేలా చూసింది. మరోసారి ప్రజాప్రభుత్వం ఉండాలని మీరు సహకరించాలి. పదోన్నతాలు పొందిన ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు దొరల గడిలో బందీ కాకూడదు. పేదరికం నుంచి విముక్తి కలగాలంటే చదువే మార్గం. పేద పిల్లలు అంకిత భావంతో చదువు చెప్పే బాధ్యత మీదే. మా ప్రభుత్వాన్ని మీరే బ్రాండ్ అంబాసిడర్లు. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఈ ప్రభుత్వం మొన్న నిలబడదన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా మీ సహకారం ఉండాలి. మీరు పేద పిల్లల విద్య నేర్పించండి. మీకు ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ నిర్బంధ సంఖ్యలు. తెలంగాణ అంటే పేదల నాణ్యతమైన చదువు అందించడానికి ప్రభుత్వం మంచి పేరు కావాలని కోరారు. రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి సభలో ఆయన ప్రసంగించడం జరిగింది. ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం ఇక్కడ. కొలువుల జాతర అక్టోబర్. మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ 2025. కొత్త గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రకటన. ఫిబ్రవరిలో డిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం. యూపీఎస్సి ఎస్ఎస్సి తరహా ముందస్తు ప్రణాళిక. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో భర్తీ. తెలంగాణ సర్కారు ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించింది. ఉద్యోగ ప్రకటన ఎప్పుడు నిలవబడేది, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది స్పష్టమైన కాలపరిమితి కూడిన షెడ్యూళ్లను అసెంబ్లీ శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. గ్రూప్ 1, 2, 3 సర్వీసులతో పాటు సింగారేణి, గురుకుల, వైద్య విభాగాలతో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల పోస్టులు ఇందులో ఉన్నాయి. యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరహా ఈ క్యాలెండర్ ప్రభుత్వం రూపొందించింది. భర్తీ చేసే ఉద్యోగుల సంఖ్య, ఇతర విలువలను తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్లో వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రధాన పరీక్ష వాయిదా సమయానికి కొత్త మరో గ్రూప్ 1 ప్రకటన జారీ చేయనుంది. జియో నంబర్ 55లోని 19వ ప్రభుత్వ విభాగాల సంస్థ స్థాయి పోస్టులతో పాటు యూపీఎస్సీ తరహా అటవీ విభాగంలో సహా కన్జర్వేటివ్ పోస్టులు కలిసి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఉద్యోగ క్యాలెండర్ ప్రభుత్వం సృష్టించేసింది. వచ్చే ఏడాది కొత్త గ్రూప్ 2, 3 ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. శాసనసభ జాబ్ క్యాలెండర్ వివరాలను వెల్లడిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక్కడ ఇంకో వార్తలు చూస్తున్నాం. వెబ్సైట్లో భూమాత ముసాయిదా 3 వారాల పాటు అందుబాటులో ఉంచుతాం. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం. రెవెన్యూ శాఖ మంత్రి బొంగులేటి. పోర్టల్ పేరుతో ఉపాధ్యాయన దగా చేశారని ధ్వజం. 3 అంచెలలో అప్పీళ్లను స్వీకరణ. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురామన్న ప్రభుత్వం. ప్రతి కమతానికి ప్రతి ఒక్క నంబర్. ఉదార్ ప్రజాభిప్రాయ సేకరణ. ROR 2024 బిల్లు ముసాయిదా. 23 వరకు అభ్యంతర స్వీకరణ. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేస్తున్నారు. అది దుశ్శాసన సభ. కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కాదు, అది ఫేక్ క్యాలెండర్. బారాస నేతల మండిపాటు. గన్ పార్క్ వద్ద నిరసన. అసెంబ్లీలో చేరిన వాక్యాలపై దానం క్షమాపణ చెప్పాలి. గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న దారాస ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గోవా లక్ష్మణ్, హరీష్ రావు, మరి రాజశేఖర్ రెడ్డి తదితరులు. ఇళ్లలోకి చొరబడుతున్నాయి కుక్కలు. దాడుల నియంత్రణకు పరిష్కారం మార్గాన్ని ఆలోచించండి. హైకోర్టు. వృద్ధురాలి మృతి కలిచివేసింది. ప్రతి ఒక్క హెల్ప్ లైన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏబీసీ నిబంధన అమలుపై నివేదిక ఇవ్వండి. జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇది ఎంత దారుణం అంటే, ఈ కుక్కలు బెరడికి ప్రతి ఒక్క కొన్ని ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసి వాళ్ళని నియంత్రించాలని చూస్తున్నాం. ఇక్కడ అమెరికా న్యూస్ చూస్తున్నాం. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థి ఖరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిని ఖరారైంది. 59 ఏళ్ల కమలా హారిస్ ఆఫ్రికా సంతానికి చెందిన అమెరికా పౌరురాలు. ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నివేందుకు అవసరమైన ఓట్లను స్వీకరించడం. ఇక మన
మనం ఇక ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ ఇక్కడ 3 ముంగిట మను 25 మీటర్ల పిస్టల్లో ఫైనల్కు అర్హత. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో లక్ష్య సెన్. ప్యారిస్ ఒలింపిక్స్ భారత్ ఇప్పటికే 3 కాంస్యాలు సాధించిన ఈ 3 షూటింగ్ నుంచి వచ్చేవి. అందులో 2 పతకాలు యువ షూటర్ మను బాకర్ గెలిచినవే. ఇప్పుడు ఆమె తను పోటీ పడుతున్న 3వ ఈవెంట్లోనూ పతకం ముగింట నిలబడడం విశేషం. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అర్హత రెండో రౌండ్లో స్థానం మను బాకర్కు దూసుకెళ్లింది. శనివారం ఆమె పతకం కోసం పోటీ పడనుంది. శుక్రవారం ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవరా అంకిత భారత్ జోడీ త్రుటి పతకం చేజార్చుకోగా, హాకీలో భారత బృందం ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించారు. బ్యాడ్మింటన్లో లక్ష్య సెన్ పతకం దిశగా దూసుకెళ్తున్నారు. ఇది ప్యారిస్కి సంబంధించిన ఒలింపిక్స్ న్యూస్. ఇంకోటి ఇక్కడ వ్యవసాయ శాఖలో నేటి నుంచి బదిలీ కౌన్సిలింగ్లు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో శనివారం నుంచి బదిలీలు కౌన్సిలింగ్ జరగనుంది. వివిధ శాఖలో బదిలీలు జరిగిన రుణమాఫీ కారణంగా వ్యవసాయ శాఖలో ఈ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం ప్రతి ఒక్క అనుమతి తాజాగా శాఖలలో బదిలీలను చేపడుతూ హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ సంచాకులకు గోపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన జిల్లాలలో వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో బదిలీలను కౌన్సిలింగ్ను చేపడతారు. శనివారం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు 1వ బహుశా జోన్ మరియు లోని గ్రేడ్ 1 వ్యవసాయ విస్తరణాధికారులను బదిలీ చేస్తారు. తర్వాత జోన్ 1, 2, 3, 4 పరిధిలోనూ ఏఈఓలు, గ్రేడ్ 2 ఏఈఓలు బదిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 2వ బహుశా జోన్ పరిధిలో గ్రేడ్ ఏఈఓల అనంతరం జోన్ 5, 6, 7 మరియు గ్రేడ్ 2 ఈఓలను బదిలీ కౌన్సిలింగ్ జరుపుతారు. ఆదివారం లేదా సోమవారం మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ సహాయం సంచాకులు, జిల్లా వ్యవసాయ అధికారులు బదిలీలు కౌన్సిలింగ్ చేపడతారు. బదిలీల అనంతరం ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేయాలి, రిలీవ్ ఎప్పుడు చేయాలి అన్న అంశాలపై సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బదిలీ అయిన వారిని రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత లేదా ప్రస్తుత వానాకాలం సీజన్ ముగిసే వరకు ప్రస్తుతం ఉన్న స్థానాల్లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపింది. ఇది మనం ఈ వ్యవసాయ శాఖ గురించి వార్తలు చూస్తున్నాం. అదే ఈ సాక్షిలో చూద్దాం. సాక్షి న్యూస్. సాక్షి హెడ్లైన్స్ చూస్తున్నాం ఇక్కడ. ధరణి పేరుతో పెద్ద ఆయన దగా చేశారు పొంగులేటి. ధరణి పేరుతో పెద్ద ఆయన రాష్ట్ర ప్రజలను దగా చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2020 వచ్చే ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. ఇదిగో జాబ్ క్యాలెండర్. శాసనసభ సమర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ రకాల నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ విడుదల. గ్రూప్ 1 పరీక్షలతో పాటు వివిధ పోస్టులు భర్తీ వివరాలు వెల్లడించి ఖాళీ సంఖ్యను మాత్రం వెల్లడించని సర్కారు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఇబ్బందులు పడ్డారని విమర్శ. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనుంద బీఆర్ఎస్ సభ్యుల నిరసన. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీ ప్రక్రియను సంబంధించిన జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ను శాసనసభ సమర్పించారు. రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్లు, పోస్టులు కేటగిరీలు, నోటిఫికేషన్లు జారీ చేసే నేలలకు, పరీక్ష నిర్వహించే నేలల తాత్కాలిక ఖరారు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు పోస్టులు అర్హులను క్యాలెండర్ సవీరంగా తెలియజేశారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన గ్రూప్ పరీక్షలు వివరాలతో పాటు భవిష్యత్తులో విడుదల చేయబోయే గ్రూప్ పరీక్షలు వివరాలు, వివిధ సంస్థలు ఇంజనీరింగ్ పోస్టులు, టీచర్ల, లెక్చరర్ల, ఏఎస్ఐ తదితర పోస్టులు భర్తీ టెట్ నిర్వహణకు ఈ జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ ఏమంటుందంటే అబిడ్స్లో అమ్మే క్యాలెండర్లా ఉంది. బీఆర్ఎస్ జాబ్ క్యాలెండర్ విడుదలపై బట్టి విక్రమార్క ప్రకటన చూడగానే తమకు స్పందించే అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ స్పీకర్ను కోరారు. మంత్రులు చేసే స్టేట్మెంట్లపై స్పందించేందుకు
వీళ్ళనుంటూ స్పీకర్పై తిరస్కరించారు. దీంతో జాబ్ క్యాలెండర్పై తమకు అసంతృప్తి ఉందని, దానిపై కొంత స్పష్టత అవసరమందని, తనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కేటీఆర్ కోరారు. డిప్యూటీ సీఎం బట్టి లేచి శాసనసభ రూల్ బుక్ నిబంధన చదివి వినిపించారు. మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని ప్రశ్నలకు వివరణలు వీలు లేదని చెప్పారు. దీంతో స్పీకర్ తదుపరి అంశాన్ని చేపట్టారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు పలువురు కేటీఆర్ మద్దతుగా పోడియం వద్దకు వెళ్లి తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగారు. అది జాబ్ క్యాలెండర్ లేదని, అబిడ్స్లో విక్రయించే సాధారణ క్యాలెండర్ ఉందంటూ ఎద్వా చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌన్సిల్కి వెళ్లకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు పట్టించుకోకుండా చాలాసేపు పోడియం వద్దే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతూ కేటీఆర్ బలవంతంగా నిరసన తెలుపుతూ దృశ్యం. బజారు భాషతో రేవంత్ వైశాఖికం అనంతం ముఖ్యమంత్రి మగాడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీలో రావాలి. కాంగ్రెస్ నేత నిరుద్యోగులకు తన్ని తరుముతాం. ఒక్క ఉద్యోగం ఇచ్చిన మేమంతా రాజీనామా చేస్తాం. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న అసెంబ్లీ వద్ద ధర్నా చేయడం. జాబ్ క్యాలెండర్ రచించాలని అడిగిన బీఆర్ఎస్ మేలను పార్టీ మారిన వారితో బజారు భాషతో తీర్చుతున్న ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాడిస్ట్ సీఎం రేవంత్ అని ఊషాబోల్తూ దిగజారాడు. వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు మండిపడ్డారు. శాసనసభ ఉదయం చీకటి రోజు అనే అధికార పక్షం బజారు భాష వినలేని భాష నందు నుంచి బయటకు వచ్చేసామన్నారు. ఇది ఒకటి చూస్తున్నాము. ఇంకా ఇంకోటి వార్తలు చూస్తున్నాం. ఇక్కడ తెలుగు వర్సిటీ సురావరం ప్రతాపరెడ్డి పేరు అన్ని రాజకీయ పక్షాలతో ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది కుక్కల బెరడకు ఈడ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఇళ్లలో చొరబడి మనుషులను చంపడమా, వీధి కుక్కల ఇంట్లోకి వెళ్ళి మహిళలను చంపి అవయాలను తినడం దారుణమని హైకోర్టు పేర్కొంది. ఇలా మహిళలను, చిన్నారులను కుక్కలను చంపుతూ పరిష్కారం కనుగొనకుంటే ఎలా ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక్కడ మీ చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు. ప్రభుత్వ టీచర్ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ప్రభుత్వం స్కూల్ ఉచిత విద్యుత్ అందిస్తాం. హామీల కారణంగా విద్యారంగానికి 10% నిధులు ఇవ్వలేకపోయాం. టీచర్లు తేనె తుట్టి లాంటి వారు అవకాశం వస్తే ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్య. పేరుకే ముఖాముఖి మమ్మల్ని మాట్లాడని వారా టీచర్ల అసంతృప్తి. ఆత్మీయ సమ్మేళనంలో జ్యోతి ప్రజ్వాలన చేస్తున్న సీఎం రేవంత్ పక్కన మంత్రి పొన్నం కోదండరాం. రాష్ట్ర భవిష్యత్తు టీచర్ల చేతుల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తేనె తుట్టే వంటి వారికి ఎవరైనా అవకాశం ఇస్తే తేనె తీగల్లా ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి ఉపాధ్యాయులు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని నిలుపునిచ్చారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను శుక్రవారం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలోనూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వివరాలు ఆయన మాటలోని ఉపాధ్యాయుల పరిష్కరించే క్రమంలో ముందు మాట ఏళ్ళ అసంతృప్తిగా ఉన్న 15 ఏళ్లుగా అసంతృప్తిగా ఉన్న 30,000 మంది టీచర్లు పదోన్నతులు చేపట్టడం గర్వకారణం. బడ్జెట్లో విద్యారంగానికి 10% కేటాయించాలనుకున్నాం, కానీ ఆ హామీలను అమలు దృష్టికి 7.3 నిధులే ఇవ్వగలగమని చెప్పడం జరిగింది. ఇక్కడ పరిశోధనలో సమాజానికి మేలు సాక్షితో యూజీఎస్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్. నాణ్యత పెరగాలంటే విద్యార్థులు, అధ్యాపకులకు నిష్పత్తి పెరగాలి. కాంట్రాక్టు ఇబ్బంది నుంచి నాణ్యమైన పరిశోధనను నశించలేం. ఇక ఇక్కడ శ్రీలంక భారత్ వన్డే జరుగుతుంది. అక్కడ శ్రీలంక 130, భారత్ 130, 230 టైగా ముగిసిన తొలి వన్డే రాణించిన రోహిత్, అక్షర్ పటేల్ తప్పిచేసిన అసహంక రేపు రెండో వన్డే. టార్గెట్ జగన్. కాంగ్రెస్ లక్ష్యం అదే. జగన్ దెబ్బతీసేందుకు నన్ను వాడుకున్నాడు. యూట్యూబ్ ఇంటర్వ్యూలో సబితా ఇంద్రారెడ్డి
సిబిఐలు కేసు పెట్టారు, హోంమంత్రి పదవి ఇచ్చి నాకేమీ ప్రయోజనం చేకూర్చలేదు. జగన్పై అక్రమ కేసు వెనుక పుట్ట మరోసారి బయటపడారు. కాంగ్రెస్ అధిష్టానం కుట్రలను గతంలోనే వెల్లడించిన ఆజాద్ మొయిలీ సోనియా ఆదేశాలతో నాడు పిటిషన్ దాఖలు చేసినన్న శంకర్. ఇది ఆమె యూట్యూబ్లో ఇంటర్వ్యూలో మాట్లాడిందంట. ఇక్కడ మనం ధరణి గురించి ఇక్కడ ఇంకో వార్తలు ఇవ్వడం జరిగింది. భూమి హక్కులను కొత్త చట్టం, రికార్డు ఆఫ్ రైట్స్ 2024 ముసాయిదా బిల్లును ప్రజలకు ముందుకు తెచ్చిన సర్కార్. తహసీల్దార్తో పాటు ఆర్డీఓలకు మ్యూటేషన్ చేసే అధికారం, రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ సమయంలో విచారణ, తప్పుగా తెలితే మ్యూటేషన్ నిలిపివేత, ప్రతి మతానికి భూ ఆధార్, అబాధీలకు హక్కుల రికార్డు, హక్కులు బదలింపు జరగానే గ్రామ పంపిణీ నమోదు, అప్పీలు, రివిజనల్స్ వెలుసుబాటు, రివిజన్ అధికార రాష్ట్ర ప్రభుత్వానికి CCLA వెబ్సైట్లో ప్రజలు అందుబాటులో పెట్టిన అధికారులు. ఈ నెల 23 వరకు ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ధరణిలో చాలా అవకతలు జరిగినాయి. అయితే ఇక్కడ రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, దస్తులను, హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకుంది. ఈ మేరకు ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది. భూ హక్కుల రికార్డును ఎప్పటికప్పుడు సవరించడం, ఎప్పటికప్పుడు పాస్బుక్లను రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్త భూములను హక్కులు రికార్డును తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడం ప్రధాన ఉద్దేశం ఈ చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూ ఆధార్, అబాధీలకు ప్రతి ఒక్క హక్కులకు రికార్డు, అప్పీలను, రివిజన్ వంటి సెకండ్లకు ముసాయిదా బిల్లు ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నాక ప్రతి ఒక్క అసెంబ్లీ సమావేశపరిచి బిల్లుకు ఆమోదం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకో వాడు 7 అడుగుల నాగు, 7 ఏళ్ల వయసు, వనపర్తిలో అతిపెద్ద నాగుపాము పట్టుకున్న స్నేక్ సొసైటీ. ఇది పెద్దగానే ఉన్నట్టుంది కదా పాము. ఇది సాక్షిలో ఉన్న హెడ్లైన్స్ టుడే. నమస్తే తెలంగాణ చూద్దాం. ఓకే, ఇవేమి ఇస్తుందో చూద్దాం. ఇక దానం నాగే, ఓయ్ నీ అమ్మ తోలు తీస్తా నా కొడక, గౌరవ సభలో దానం బూతులు అంతు తేలుస్తాం అంటూ హెచ్చరిక. జుగు వ్యాపార వ్యాఖ్యలతో అవక్కైన సభ, చర్యలకు పట్టుబడిన బీఆర్ఎస్, అంతా జరుగుతున్న రేవంత్ మౌనం. షేమ్ అంటూ బీఆర్ఎస్ వాకౌట్, సభ్యుల ఒత్తిడిలో చివరికి చింతిస్తున్నామన్న దానం. మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకోటి జాబ్లెస్ క్యాలెండర్. వీళ్ళు ఏమి ఇచ్చారంటే జాబ్లెస్ క్యాలెండర్. ఎన్ని పోస్టులు నింపుతామేమో చెప్పకుండానే సర్కారు ప్రకటన, నోటిఫికేషన్, పరీక్షల తేదీలు లేకుండా అసెంబ్లీలో విడుదల. చట్టబద్ధత కల్పించకుండానే తూతు మంత్రంగా ప్రకటన. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షలకు ప్రిపరేషన్ ఏది, అర్హత పరీక్షల డేట్ కూడా క్యాలెండర్లో కలిపివేసిండ్రు. యూపీఎస్సీ తరహా అంటే ఇదేనా నిరుద్యోగుల ప్రశ్న? వివరాలు ఉంటే జాబ్ క్యాలెండర్ అంటారా అని విమర్శలు. మేము అధికారంలో రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్షలు నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ను ప్రకటన చేస్తాము. జూన్ 22 నాటికి అన్ని జిల్లాల్లో ఖాళీలను జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. సెప్టెంబర్ 17 నియామకాలు పూర్తి చేస్తాం. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. సో క్యాలెండర్ బోగస్ నినాదాలతో దద్దరిన అసెంబ్లీ సభలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం. చర్చకు పట్టుబడ్డ బీఆర్ఎస్ ససెమేరి అన్ని అధికార పక్ష 2 లక్షల ఉద్యోగాలను చెప్పి 2 పోస్టులైనా చూపలేదు కేటీఆర్. సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరమని బట్టి సర్కారు వైఖరిని నిరసనగా వాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు. ఓకే, ఇక్కడ ధర్నా చేస్తారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు మోసగించడానికి నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం గన్పార్క్ అమరుల స్తూపం వద్ద ఆందోళన దిగిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గోవాలక్ష్మి, మర్రి రాజశేఖర్ రెడ్డి తల్లి. రాహుల్ అశోక్ నగర్ వచ్చే దమ్ముందా? ఓకే, రేవంత్
ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజీనామా, దుశ్శాసన సభలు మారిన అసెంబ్లీ, దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి. కేటీఆర్ ఇది శాసనసభ చరిత్ర బ్లాక్ డే, నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్ ఢోకా, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుంటే ఢిల్లీకి వెళ్ళి నిలదీస్తా హరీష్ రావు. ఇక్కడ ఇంకో న్యూస్, మాజీ సర్పంచులు ధమానాకండ, పంచాయతీల పెండింగ్ బిల్లుల కోసం చేపట్టబడిన నిరసనపై ఉక్కుపాదం, సచివాలయానికి రాకుండా అడ్డుకున్న పోలీసులు, ముందు రోజు రాత్రి నుంచి నేతల గృహ నిర్బంధం, రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది పైగా అక్రమ అరెస్టు, 14 పోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచ్ తరలింపు, రూపాయలు 15 కోట్లు బిల్లులు నిలిపేత, ప్రభుత్వం చెల్లించని అడిగితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వం నిర్బంధనపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్, ఠాణాలకు వెళ్లి సర్పంచులకు మద్దతు తెలిపిన హరీష్ రావు, గంగుల, సంజయ్ దేపతి. కానీ ఈ బిల్లులు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉందో అది చూడాలి ఒకసారి గవర్నమెంట్ కూడా. ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 6 నెలలు అవుతుంది కదా, సో ఇంకా ఈ బిల్లులు ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి, ఏ బిల్లు పెండింగ్ ఉన్నాయి, దానికి సమీక్షించి వాళ్ళు మేబీ రిలీజ్ చేస్తారంట. ఇక డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే ప్రైవేట్ టీచర్లు, సర్కారు బడుల్లో నిరుడు కంటే 2 లక్షల అడ్మిషన్లు తగ్గాయి, విద్యుత్ బడ్జెట్ 10% నిధులు కేటాయించలేకపోయాం, కానీ కేటాయించాలి. ఉపాధ్యాయులు తేనేటి అలాంటోడు హాని చేస్తే ఎదురు దాడే, టీచర్ల ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇంకో న్యూస్ చూస్తున్నాం మనము, ఖమ్మం హైదరాబాద్ హైవే కొత్త ఫ్లైఓవర్ టేకుపట్ల రాయనిగూడెం మధ్య మంజూరు, ఫలించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రయత్నం, కేంద్ర మంత్రి గడ్కరీ ధన్యవాదాలు. ఇక హైకోర్టు ఇక కుక్కల గురించి, కుక్కల ఇంట్లో వచ్చి చంపేస్తున్నాయి, వాటి కట్టడి చర్యలు తీసుకోవాల్సిందే, సూచనలు సమీక్షలు సరిపోవు, ఫిర్యాదులపై హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వానికి తెలిసి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎంత దారుణం చూడండి, కుక్కలు ఇంట్లో పోయి ఒక ఆమెకు మొత్తం ఖర్చు చంపేసిందంట. దీనిపై గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఇక డెంగ్యూ డేంజర్ బెల్స్ 2071 ప్రాంతాల్లో విభజించే అవకాశం, 65 లక్షల పైన జనాభాకు పొంచి ఉన్న ముప్పు, రాష్ట్రానికి డెంగ్యూ ముప్పు పొంచి ఉందని అధికారులు అప్రమత్తం ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం ఆదేశించింది. హెల్త్ సెక్రటరీ కృష్ణ జాన్ గుప్తా నేతృత్వంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు డిఎంహెచ్ఏలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2071 ప్రాంతాల్లో డెంగ్యూ విభజించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆ ప్రాంతాల్లో కలిసి మొత్తం 65.62 లక్షల మంది ప్రజలు నివాసిస్తూ చెప్పారు. వారంతా ముప్పు అంచనా ఉన్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్లోని కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రమాదం ఉందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దోమల విచారణపై